గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవ్వనయ్యా. సుశీల, సుశీల, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి. పిలిచారా అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే చూశాను సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడూ అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా? మహారాజులు పేదవాళ్ళు రైలు పట్టాలంటి వాళ్ళు. ఈ రెండూ ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదండి. బావా, కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా? హే గోపి, ఎవరంతస్తును బట్టి వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నా మరదలకు తెలియదు. జస్ట్ ఎ మినిట్. ఏం మరదలా? సుధ, ఇచ్చింది ఏదైనా ప్రేమతో ఇచ్చారా అభిమానంతో ఇచ్చారా అని చూసేది మనసున్న మనిషి. గ్లాసుతో ఇచ్చారా కప్పుతో ఇచ్చారా అని చూసేది మతం ఉన్న మనిషి. కుచేలుడి దగ్గర అటుకులు అందుకున్న కృష్ణుడికి, ఐదూళ్ళన్నా ఇవ్వనన్న రారాజుకి అదే తేడా మిస్టర్ శ్రీకాంత్. గోపి, అల్లుడు గారిని పట్టుకుని ఏమిటో ఏకవచనంతో మాట్లాడుతున్నావు? గారు అల్లేవు. అత్తయ్య, శ్రీకాంత్ మీకంటే ముందు నుంచే నాకు బాగా తెలుసు. తెలిస్తే మాత్రం అవమానించాలా? అతని పేరు పెట్టి అతను పిలవటం అవమానించడమా? మాటలు నేర్చిన కుక్క ఇసుకో అంటే ఇసుకో అందట. అమ్మా పాట నుంచే పో. చూడు గోపి, యజమాని ఎటువంటి వాడైనా ఎదటి వాళ్ళ మీద మురిగే కుక్క విశ్వాసం గల కుక్క. అలా కాకుండా యజమాని తప్పు చేశాడని తోస్తే చాలు యజమాని మీదే మురిగే కుక్క విచక్షణ గల కుక్క. ఏ ఇంట్లోనూ విచక్షణ గల కుక్కని చేరనివ్వరు. అత్తగారంటున్న మాట అర్థమైందా గోపి? ఇప్పుడు నువ్వు విచక్షణ గల కుక్కవి. ప్రతిదానికి బౌ బౌ అనటం నీ లక్షణం. సుశీల, మీ బావ వచ్చినప్పుడు అందరూ మాట్లాడారు. నువ్వు ఒక్కదానివి నోరు విప్పలేదు. ఎందుకని? నేను మాట్లాడటానికి ఏముందండి? అవునులే,
1,00,000 మాటలతో చెప్పలేని భావం ఒక్క చూపుతో చెప్పావు. 1000 శూలాలతో చేయలేని గాయం ఒక్క చూపుతో చేశావు. క్షమించండి, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మరి నువ్వు అప్పుడు చూసిన చూపుకు ఏమిటి అర్థం? అప్పుడు ఇప్పుడు నా అభిప్రాయం ఒకటే. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. సహాయానికి కాదు, సంబంధానికి. మన అమ్మాయిని ఇవ్వడం మనకిష్టం లేకపోవచ్చు, కానీ ఆ మాటని అంత కటువుగా చెప్పాలా? వాళ్ళ తాహత వాళ్ళకు తెలియనప్పుడు అలాగే చెప్పాలి. అందువల్ల మనకొచ్చే లాభం? వాళ్ళకు బుద్ధిస్తుంది. అంత గట్టిగా చెప్తేనే గానీ వాళ్ళకు ఆనదు. వాళ్ళది దున్నపోదు జన్మ. వాళ్ళ జన్మేమో కానీ ఆ మాటల వల్ల మన సంస్కారం ఏమిటనేది తెలుస్తుంది. సుశీల, నేను వెనక కొట్టాను. ఇది మీ అమ్మ అయితే కుక్కకుండాల్సిన విశ్వాసం విచక్షణ కాదు, విచక్షణతో యజమానికి ఎదురు తిరిగే కుక్క ఇంట్లో ఉండకూడదు అని నిన్ను బయటికి గింటించేది. చూడు, నా భార్య నా ప్రవర్తనను ఆమోదించకపోతే నా అహం దెబ్బతింటుంది. భర్తగా నా ఉనికి నాకే హాస్యాస్పదం అనిపిస్తుంది. అది నా కాంప్లెక్స్ కావచ్చు, అయినా దానికి అవకాశం ఇవ్వకు. ఇంకెప్పుడు ఈ పరిస్థితి రానీయకు. రంగా సార్, సేట్ చమన్లాల్కి 1000 బస్తాల సిమెంట్ అమ్మేశాను. దాన్ని ఈ రోజు రాత్రికి ఆ గోడౌన్కు చేర్పించు. ఎస్ సార్, కానీ కొత్తగా వచ్చిన ఇంజనీరు చాలా స్ట్రిక్ట్ సార్. ప్రతి విషయాన్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు. ఆ 1000 కళ్ళకి మనం గంతలు కట్టిస్తే మనం చూపించిన వైపే ఆ 1000 కళ్ళు చూస్తాయి. రంగా, ఈ అమ్మాయి ఎవరి తాలూకు? మన శ్రీకాంత్ గారి మరదలండి. మన కాంట్రాక్టర్ శ్రీకాంత్ గారి మరదల? స్వయంగా మీరే వచ్చి మా మరదల్ని చేసుకుంటాననటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అవునండి, అదంతా మన అమ్మాయి అదృష్టం. సుధా, వస్తున్నాడమ్మా. కాఫీ మీ బావగారికి ఇచ్చిరామ్మా. వారికి ఇవ్వమ్మా. మా మరదల సుధా, రాజా ఇంజనీర్ గారు. ఎవరితను? మా ఇంట్లో కుర్రోళ్ళండి. సుధా, ఎలా ఉన్నాడు అబ్బాయి? ఏమిటో మనం అనేది? ఆయన ఎవరనుకుంటున్నావు? పెద్ద ఇంజనీరు. మీ బావగారు చేసే కాంట్రాక్ట్ పనులకు అధికారి. నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చి ఊరుకోమ్మా. భావం తప్ప నేను ఎవరిని చేసుకోను. పిల్లకాకేం తెలుసు ఉండేదబ్బా. నువ్వు ఆడపిల్లవి, పెళ్ళంటే నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీ బావగారు నీ సుఖం కోరి ఆయనకిద్దాం అనుకుంటున్నారు. మీనాక్షి, ఆడపిల్ల సుఖపడేది కోట్లు గలవాణ్ణి చేసుకుని కాదే, కూరుకున్నవాణ్ణి చేసుకుని. చిన్నప్పటి నుంచి దాన్ని గోపికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు పెంచుకున్నారు. మధ్యలో మీరు మాట్లాడకండి. మనసులా మట్టి గడ్డల ప్రేమలు మనసులు ఆకలేసే పొట్ట నింపవండి. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, చచ్చిన భావం తప్ప నేను ఇంకెవరిని చేసుకోను. సుధా, పెంకితనం నీకే కాదు అందరికీ తెలుసు. నిన్ను ఇంజనీర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఈ పెళ్లి తప్పకుండా జరిగి తిరుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. దట్స్ ఆల్. అంతే. అమ్మా, ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసన్న రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? ఈ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడ? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేంటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికి మనం మురిసిపోయేవాళ్ళం కదా. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా.
మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళింటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని దొప్పుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రుడికి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నానికి నీ నోరేనా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏదే నీ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా. ముందుకు పడితే పళ్ళు రాళ్ళనే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్ళకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధా బలిపశువు కాదు. ఈ పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. మావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధా పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికి బయలుదేరావు? నీ దుంపటగా నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడిగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. పొట్టి చేతులతో వస్తారేరా? ఇక్కడ పట్టుకోండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు. వీడు చంపేయండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకండి. తప్పండి. అయ్యో, అల్లుడు గారు ఏమయ్యారు? ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.